హాయ్, నువ్వు మహేష్ కదా? అవును. నువ్వు? నేనురా, నీ 10th ఫ్రెండ్ అశోక్ని. మర్చిపోయావా? ఎన్నాళ్ళైందిరా నేను చూసి. ఎలా ఉన్నావురా? బాగానే ఉన్నానురా. నువ్వెలా ఉన్నావు? నీతో చాలా మాట్లాడాలిరా. బండి ఎక్కు. గుర్తుందారా నీకు? ప్రతిసారి ఎక్కడికే వచ్చి తినేవాళ్ళం మనం. గుర్తుంది. ప్రతిసారి నువ్వే కదా బిల్ పే చేసేవాడు. ఈసారి మాత్రం నువ్వే పే చేయాలి రై. చేస్తా. సరే, ఏదైనా ఆర్డర్ చేయి. భయ్యా, దో జాయింట్ కర్రీ విత్ రోటీస్. సరేరా, ఇంకేంట్రా మరి విశేషాలు? చెప్పాలరా నువ్వేనే. నేనైతే బిజినెస్ రా. నువ్వేం చేస్తున్నావు? నాకు జాబ్ లేదంటే ఇదేమనుకుంటాడు. సచివాలయంలో సెక్రటరీ. నాకు తెలుసురా నువ్వు గవర్నమెంట్ జాబ్ కొడతావని. ఎందుకంటే మన క్లాస్లో నువ్వే టాపర్వి. అవునా? అవునవును. మన ఫ్రెండ్స్ ఎవరైనా టచ్లో ఉన్నారా? ఏం లేదురా. మన 10th క్లాస్ వాట్సాప్ గ్రూప్ ఉంది కదా, దాన్ని ఫాలో అయిపోవడమే. అవును, మన క్లాస్ దివ్యకి మ్యారేజ్ అయిపోయిందరా? ఇంటర్ అవగానే డిగ్రీ ఫస్ట్ ఇయర్లో అయిపోయినట్టుంది. చాలా మంచి అమ్మాయిరా. అవును, ఇంతకీ నీకు మ్యారేజ్ అయిందా? లేదురా, ఇంకా ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు. మరి నీకా? చేసుకుందాంరా, ఏముంది, కొంచెం ఎంజాయ్ చేసి తర్వాత చేసుకుందాం. సూపర్ రా నువ్వు. నీకేంట్రా, గవర్నమెంట్ జాబ్ ఉంది, ఎవరైనా పిల్లనిస్తారు. అవునా? అవునులే. తినరా. డ్రింక్ ఏమైనా చెప్పాలా? పెప్సీ చెప్పారా? అన్నా, ఒక పెప్సీ. తీసుకోరా. ఇంకేంట్రా మరి విశేషాలు? ఇంట్లో అందరు బాగున్నారా? అందరూ బాగున్నారా? మీ ఇంట్లో బాగున్నారా? బాగున్నారా? సరే తిను. ఏరా, మన వాళ్ళందరూ సెట్ అయిపోయినట్టేనా? అందరూ సెట్ అయిపోయినట్టేరా. నీదేమో గవర్నమెంట్ జాబు, నాది బిజినెస్. మన వాళ్ళందరూ డాక్టర్లు, ఇంజనీర్లు, మంచి మంచి పొజిషన్లో ఉన్నారు. నిజంగా మనకు కూడా చాలా గర్వంగా ఉంటుందిరా. ఎందుకంటే మన ఫ్రెండ్స్ పెద్ద పెద్ద జాబులు చేస్తున్నారు, చెప్పుకోవడానికి బాగుంటుంది. అన్న, బిల్ ఎంత అయింది? 420. బిల్ పే చేసేరా. అరే, ఫోన్పే అవ్వట్లేదురా, మళ్ళీ ఒకసారి చేస్తాను. అవ్వట్లేదురా. సరే, నేను ఇస్తాలే. సరే, నేను బయట ఉంటాను, రారా. బిల్లు కూడా కట్టలేకపోయాను. రే, పదరా. మందేరా ఇదంతా. నేను చేస్తున్న బిజినెస్ ఇదేరా, మూవీ డిస్ట్రిబ్యూషన్. ఓ,
సూపర్ రా. నీకు 5 lakhs ఇస్తాను, నాకు టీం కావాలి, నెక్స్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, మనం కలిసి చేద్దాం. నాకు అర్థం కావట్లేదురా, నువ్వేమంటున్నావు? నీ పరిస్థితి నాకు తెలుసురా, నువ్వు చెప్పకపోయినా నీ కళ్ళు చెప్తున్నాయి నువ్వెంత కష్టంలో ఉన్నావు. లోపలికి రా, ఈ థియేటర్ మొత్తం చూపిస్తా.